గోవిందరావు, జిల్లా అధ్యక్షుడు గోవిందరావు గారు కూడా వచ్చేస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట పద్మశాలి సంఘ టౌన్ ప్రధాన కార్యదర్శి జేలే ప్రభాకర్ గారు, ఉపాధ్యక్షులు కలిశెట్టి మారుతి గారు, ఉపాధ్యక్షులు కోట వీరయ్య గారు, వర్కింగ్ ప్రెసిడెంటు కడాల శ్రీనివాసు, ఉపాధ్యక్షులు మరో ఉపాధ్యక్షులు కలిశెట్టి శ్రీనివాస్ గారు, గంజి శ్రీనివాస్ గారు, అఖిల భారత పద్మశాలి సంఘ మహాసభ కార్యక్రమానికి మన కార్యక్రమాన్ని గురించి వివరించడానికి రాష్ట్రం నుంచి మన అధ్యక్షులు కామర్త మురళి గారు వచ్చినారు. వారు ఈ కార్యక్రమాన్ని ఈ సభ్యులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అదే ఈ త్వరలో కొండ లక్ష్మణ్ బాబూజీ గారి సూర్యాపేటలో కొత్త బస్టాండ్ దగ్గర విగ్రహం ప్రతిష్ఠింపజేయబోతున్నాము. దానికి ప్రతి ఒక్కరు కుల పెద్దలు, కుల బాంధవులు ప్రతి ఒక్కరు సహకరించి అటు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయగలరని కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు పట్టణాధ్యక్షులు మిట్టకొల సతీష్ గారికి, మా ప్రధాన కార్యదర్శి మా మాచంద్ర రామచంద్రరావు గారు, అదేవిధంగా మా ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్ గారు, మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొప్పెర్ల హరిహర కిషన్ గారు, అదేవిధంగా మా వెంకన్న, మా ప్రభాకర్ గారు. మొదటిది అఖిల భారత 17వ మహాసభ, అఖిల భారత మహాసభ. రెండోది తెలంగాణ మహాసభ, 8వ మహాసభ తెలంగాణ పద్మశాలి సంఘం. అంటే అఖిల భారతం పద్మశాలి సంఘం మరి ఏర్పడి 1921లో ఏర్పడింది. దాదాపు 104 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘం మంది. ఇప్పుడు అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఏర్పడి 67 సంవత్సరాలు కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఏర్పరిచింది. ఇది నారాయణగూడలో ఉన్న సంఘం. నారాయణగూడ రాజమహల్లాలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, 3000 గజాలు. అది కొండ లక్ష్మణ్ బాబూజీ గారు మరి చేనేత వాళ్ళ సొసైటీతో పెట్టించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ సంఘం కట్టారు. అఖిల భారత పద్మశాలి సంఘం కింద 7-8 సత్రాలు ఉన్నాయి, అన్నదాన సత్రాలు. భద్రాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, తిరుపతి, బాసర, అదేవిధంగా వారణాసి, అయోధ్య, మహోబిలం, దాదాపు 8 ఉన్నాయి. ఇంకోటి కూడా తయారవుతుంది. ఇవన్నీ కూడా అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మన వాళ్ళకి ఎక్కడైనా ఫెసిలిటీ కావాలంటే మాకు ఫోన్ చేస్తే మీకు రూమ్లు ఏర్పాటు చేస్తాం. ఇందాక అడిగారు, యాదగిరిగుట్టలో 3 రూమ్లు ఇచ్చినాం. నిన్న సాయంత్రం పోతే ఎమ్మటే తిరుపతిలో కావాలంటే ఎమ్మటే 3 రూమ్లు ఇప్పించారు. అంటే మనకి మన వాళ్ళకి మన ఒక సత్తులో ఉన్న సంగతి కూడా మన వాళ్ళకి తెలియదు. ముందు మనం చెప్పాలి. భద్రాచలంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను భద్రాచలాన్ని కనుక వైస్ చైర్మన్ కూడా సత్రంలో. ఇక్కడ దానికి యాదగిరిగుట్టకి మన కత్తుల సుదర్శన్ గారు ఉన్నారు. ఇవన్నీ కలిసి చిలువేరి కాశీనాథ్ గారు, ఆయన గారు మొత్తం అన్నిటికీ ఆయనే అన్ని ఈ సత్రాలన్నింటినీ కూడా మార్గదర్శకులు చూస్తారు ఆయన. కాబట్టి ఇవాళ మనం ఏమున్నది, మన సంఘం ఏం చేస్తాననేది చూడాలి ముందు. తర్వాత ఈ సభలకి దాదాపుగా 20,000 మందిని మనం గ్యాదర్ చేస్తున్నాం. 20,000 మందిని తెలంగాణ మొత్తం వ్యాప్తంగా, బయట అన్ని రాష్ట్రాల నుంచి 16 రాష్ట్రాల నుంచి మనకి 16 రాష్ట్రాలు ఉన్నాయి మనకి అఖిల భారత పద్మశాలి సంఘం కింద. ఈ 16 రాష్ట్రాల నుంచి దాదాపుగా 500-600 మంది ప్రతినిధులు వస్తారు. ఒక తమిళనాడు నుంచి 200 మంది వస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ అకామిడేషన్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మనం కలిసాం. 20,000 మందితోటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 20,000 మందితోటి మనం ఏర్పాటు చేస్తున్నాం. అన్ని భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 250 బస్సులు పెడుతున్నాం. మీకు కూడా బస్సులు ఇస్తాం. మీరు బస్సులలో మార్నింగ్ టిఫిన్ ఒకటి, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసుకుని లంచ్ ఏర్పాటు చేస్తున్నాం. రావాలి, ఖచ్చితంగా మన యొక్క వాణి బాని వినిపించాలి. ఇప్పుడు కులగణన జరిగింది. ఇవాళ కులగణన రిపోర్ట్ కూడా వచ్చింది. ఏ కమ్యూనిటీ ఉందండి. దాదాపు బీసీలు 46%, మైనారిటీ బీసీలు ఒక 10%, 55% ఉన్నది. ఉన్న జనాభాలో 1,60,00,000 మంది బీసీలే ఉన్నారు. ఈ 1,60,00,000లో మనం 13 లక్షలు ఉన్నాం. మున్నూరుగా 13,70,000 ఉంది. గౌడాసు 16 లక్షలు ఉన్నారు. 20 లక్షలు యాదవులు ఉన్నారు. 26 లక్షలు ముదిరాజులు ఉన్నారు. అంటే ఈ 5 కమ్యూనిటీలో ఉన్నారు. అంటే మన బీసీలలో మన దాదాపు 9-10%, బీసీలలో 1,60,00,000 మన 9-10% మన పద్మశాలి ఉన్నాం. అంటే ఈ 5 కమ్యూనిటీలే 1,60,00,000, 90 లక్షలు ఉన్నారు. అంటే
50% అబోవ్ ఈ 5 కమ్యూనిటీలో ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ 5 కమ్యూనిటీలు ఒకటే ఐక్యంగా ఉంటే బీసీలందరూ ఐక్యంగా ఉన్నట్టే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్నే తారుమారు చేసే శక్తి ఈ 5 కమ్యూనిటీలకు ఉండి దాంట్లో మనం ఒక కమ్యూనిటీ ఉన్నాం. కాబట్టి రేపు రాజకీయంగా మనకి చాలా ఏంటంటే ఇవాళ రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నాం. బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలు, డబ్బులు సంపాదిస్తున్నారు మనోళ్ళు, కానీ రాజకీయంగా సున్నా ఉన్నాం. ఇవాళ కమ్యూనిటీ కాకుండా ఇవాళ డబ్బు ఉన్న వాళ్ళు కులం ఉండదు, డబ్బు ఉంటే వాళ్ళు కులంతో పడలేదు. ఆ డబ్బు తర్వాత ఏంటంటే డబ్బు కంటే విలువైంది పవర్, రాజకీయ శక్తి. ఈ పవర్ ఉంటే ఇక్కడ నీకు అన్నీ వస్తాయి. ఇవాళ డబ్బు ఉంటే రాజకీయం వస్తాయి, రాజకీయం ఉంటే నీకు అన్నీ వస్తాయి. కాబట్టి ఇలా మనకి రాజకీయంగా వెనకబడి ఉన్నాం. దానికోసం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు మీ కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయి, మన మున్సిపాలిటీ మేయర్ ఎలక్షన్లు అన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం రేపు రాబోయే రోజులలో మనకు పట్టున్న చోట మనం నిలబడాలి. ఇది మేమెంతో మనకంతా. ఇప్పుడు మనకు కావాల్సింది మా వాటా మాకు ఉండాలి. మనం ఇవాళ 10% బీసీలో జనాభాలో 10% మనం ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే రోజులలో రేపు నిలబడాలి, మన వాళ్ళు నిలబడాలని ముఖ్య ఉద్దేశం అది కూడా ఉన్నది. మనకి ఇప్పుడు వచ్చింది కూడా ఇలా యాదగిరి భువనగిరిలో బ్రహ్మాండంగా వచ్చారు. అందరూ సర్పంచ్ నిలబడ్డలు ఉండరు, దాదాపు 10 మంది వచ్చారు. వాళ్ళు చాలా అవేర్నెస్ ఉంది. మన నల్గొండలో కూడా అవేర్నెస్ ఉంది. రేపు సూర్యాపేట జిల్లాలో కూడా మన వాళ్ళు నిలబెట్టాలి. మన యొక్క బలం ఉన్న చోట నిలబడాలి. ఇవాళ డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకా నీకు క్యాస్ట్ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా, ప్లస్ నీకు బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా ఇవన్నీ ఎవరితోనే అవుతాయి అంటే ఒక పొలిటీషియన్తోనే అవుతాయి. ఒక బండి పట్టుకున్నా కానీ పొలిటీషియన్ ఫోన్ చేసి వదిలిపెడతారు. పోలీసు వాళ్ళతో పని కావాలంటే పొలిటీషియన్ పని కావాలి. 100 కోట్లు ఉన్న పోలీస్ స్టేషన్లో బయట నిలబడాల్సిందే. అదే ఒక కార్పొరేటర్, ఒక కౌన్సిలర్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి మన పని చేయించుకునే అవకాశం. ఈ రాజకీయం వెనకబడితే రేపు రాబోయే 20 ఏళ్ళలో 10 నిమిషాలు సున్నా అవుతాయి రాజకీయాలు. ఇప్పటికే చాలా వెనక్కిపోయినాం. ఒకప్పుడు 2004లో 4 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక రాజ్యసభలో ఒక మంత్రి ఉన్నాం. ఇవాళ పరిస్థితి సున్నా ఉంది. ఒక ఎమ్మెల్యే ఉంది, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. మరి ఇట్లా అయితే మనం ఎట్లా ముందుకు పోతాం? దాని కింది గ్రౌండ్ నుంచే మనం పునాది వేయాలి. మనం సంఖ్యాపరంగా బ్రహ్మాండంగా ఉన్నాం, కానీ రాజకీయం అంటే ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే డబ్బులు పెట్టాలని. మరి డబ్బులు పెట్టకపోతే రాజకీయం ఎట్లా చేస్తాం? మన తోటి కులాలైన యాదవులు, ముదిరాజులు, గౌడాలు, ముండూరు కాపులు ఎట్లా ముందుకు పోతున్నారు? మనం ఎందుకు ముందుకు పోవట్లే? కాబట్టి ఈ ఉద్దేశంతో రాజకీయం ఎదగాలంటే మనం ఇక్కడ టౌన్లో కానీ, జిల్లాలో కానీ ఎవరైతే నిలబడే శక్తి ఉన్నారో, నిలబడే అవకాశం ఉందో, ఎక్కడ మనం నిలబడితే ఇప్పుడు ఒక ఊరు ఉంటుంది, దాంట్లో 200 కుటుంబాలు ఉంటాయి, 600 ఓట్లు మనం ఉంటాయి, 1500 ఓట్లు, 600 ఓట్లు మనకి టికెట్ ఇవ్వాలి. కానీ మనం అడుగుతారు, మనం ఎవరు ముందుకు రాము. ఇవాళ ఎవరో ఎగ్జాంపుల్ ఖమ్మంలో అక్కడ ఉండేది ఒక ఊరు ఉంది, ఖమ్మం జిల్లాలో 400 ఓట్లలో 370 ఓట్లు మనయే. 3 కుటుంబాలు వేరే ఉంటాయి. ఆ 3 కుటుంబాల్లో బీసీ, అతను రిజర్వేషన్ బీసీ అయింది, మనోడు ఎవరు నిలబడితే ఆయన టికెట్ ఆయన నిలబడ్డాడు, గెలిచింది. మనోడు నిలబడలే. ఉట్టికి ఇనానమస్గా అయితే మనోడు నిలబడితే అవతల నిలబడ్డాడు లేడు. కానీ మనకు అది లేదు రాజకీయంగా చేయాలని. కానీ రాజకీయం చేయకపోతే ఇవాళ ప్రభుత్వం వచ్చింది 1 ఇయర్లోనే, గత ప్రభుత్వం కంటే ఈ ఇయర్లో 1 ఇయర్లోనే మనం తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, నేనున్నా కాబట్టి తుమ్మల నాగేశ్వర వచ్చి ఇన్ని పనులు చేయించుకున్నాం. థ్రిఫ్ట్ ఫండ్ 290 కోట్లు ఇచ్చుకున్నాం, 380 కోట్లు పాత బకాయిలు ఇచ్చుకున్నాం, ఐఏహెచ్ కాలేజీ పెట్టినాం, రుణమాఫీ చేయించుకుంటున్నాం. తర్వాత మన బతుకమ్మ చీరల ప్లేస్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి, డ్వాక్రా మహిళలకి 1,30 లక్షల చీరలు 600 కోట్లు ఆర్డర్ తెప్పించుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు వర్కర్ టు ఓనర్ పథకం కింద దాదాపుగా ఒక్కొక్కరికి 4 పవర్ లూమ్స్ ఇస్తారు. 8 లక్షల రూపాయలు, 4 లక్షల సబ్సిడీ, 3 లక్షలు బ్యాంక్ లోన్, 1 లక్ష రూపాయలు కడితే చాలు. 1,20,000 కడితే వాళ్ళకి వర్కర్ టు ఓనరు స్కీమ్ కింద షెడ్లు వేసి పెట్టి పోయిన గవర్నమెంట్ ఇప్పుడు మనకి పవర్ లూమ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మనం చేయించుకోగలుగుతున్నాం. కానీ చేయించుకోవాలంటే మన చేనేత మంత్రి, మా మంత్రి తుమ్మల గారు ఉన్నారు కాబట్టి నా పనులు అవుతున్నాయి. నేనున్నా కాబట్టి ఇన్ని పనులు చేసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో మనం వెనకబడిపోతే, రాజకీయంగా లేకపోతే పనులు ఎట్లయితే ఎవరు పోవాలి? కాబట్టి రాజకీయంగా మనందరం కూడా ఎదగాలి. ప్లస్ మన వృత్తి కూడా పవర్లు, న్యాయాలను వృత్తిలో నెక్స్ట్ జనరేషన్ తీసుకురాకండి, నెక్స్ట్ మీ పిల్లల్ని తీసుకురాకండి. రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కాంట్రాక్ట్ కానీ, ఇండస్ట్రీ కానీ ఈ ఫీల్డ్లోకి తీసుకురండి. ఈ తీసుకురావడం వల్ల రేపు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మనకి. లేకపోతే మన వృత్తిలో ఉండి, ఇప్పుడు మన వృత్తిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మనందరూ వృత్తిలో ఉన్నాం. అప్పుడు 100-200 రూపాయలు 30-40 ఏళ్ళ క్రితం మన దగ్గర బదులు తీసుకుని వాళ్ళు ఎకరా కొనుక్కుని వాళ్ళ కోట్లు అయినాయి. మనం ఇచ్చిన బదుల్లే, మనం ఇచ్చిన రూపాయి ఒకటో, 2 రూపాయలకు, ₹1 కొట్టుకో, లేకపోతే మంచితనంతో బదులు ఇచ్చి అందరికీ అక్కడున్న రైతులకి ఇస్తే వాళ్ళు కొనుక్కొని వాళ్ళ కోట్లు సంపాదించారు. మన పరిస్థితి 1 ఎకరం లేదు. మన చేనేత వృత్తిలో ఆ ముఖం గుంటలోనే ఉన్నాం, ఇంకా పైకి రావట్లేదు.
కాబట్టి ఇలా వ్యవసాయం చేయకపోవడం వల్ల అదే మనతోటి బీసీ కులాలైన మున్నూరు కాపు కానీ ముదిరాజు కానీ యాదవ్ కానీ గౌడాలందరూ ఇటు వాళ్ళ కులవృత్తి చేసుకున్నారు, ఇటు వ్యవసాయం చేసుకున్నారు. మన కులవృత్తి తప్ప వ్యవసాయం ఎవడన్నా మన కిందనంటే చెప్తున్నారు. మొన్న పోతే ఏదో ఊరు వెళ్తే వాళ్ళంట ఈ డబ్బులు కింద మీకు డబ్బులు ఇవ్వాలి కదా, 2 ఎకరాలు 3 ఎకరాలు మాకెందుకు భూమి అన్నారు. మన వాళ్ళు భూమి మనకి ఇవ్వాల్సిన డబ్బులు బాగా కింద పునవత్తి ఉండగా తీసుకుని వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం. అంటే మనం అంత భయపడ్డాం. మనకి ఏ కాడికి చేనేత వృత్తిలో ఉన్నాం. ఈ వృత్తిని నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ మొత్తం మనం పిల్లలందరినీ కూడా ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ మనం వచ్చే నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ వైపు, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్, ఇండస్ట్రీ వైపు తీసుకెళ్తేనే డబ్బులు సంపాదిస్తేనే, డబ్బులు ఉంటేనే రాజకీయం ఉంటుంది, డబ్బులు లేకపోతే రాజకీయం ఉంటుంది. ఆ దిశగా తీసుకెళ్ళి మంది ఎన్ని బస్సులు కావాలి బస్సులు ఇస్తాం. మీరు సక్సెస్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన ఇప్పుడు దానికి సాగునీరు అని ఉన్నది పుస్తకం, దాంట్లో కూడా మన వాళ్ళు ఎవరైతే ఇవ్వగలిగిన వాళ్ళు కొంత యాడ్స్ ఇస్తే అవి రేపు ₹1 కోటి ఖర్చు వస్తుంది. మనకు బస్సులు 250 బస్సులు 30 నుంచి 40 లక్షల బస్సులకు అవుతున్నాయి. అక్కడ మనకి స్టేజీకే దాదాపు 15 నుంచి 20 లక్షలు అవుతుంది. దాదాపుగా భోజనాలకి 10 నుంచి 20 లక్షలు అవుతుంది. దాదాపు ₹1 కోటి ఖర్చు ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు మనకి ఇవ్వగలిసిన వాళ్ళు సాగునీరులో కొన్ని యాడ్స్ ఇచ్చి మనం రేపు ఫండింగ్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు సభని జయప్రదం చేస్తారని మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. రేపు ఆ 20,000 మందిని చూసి రేపు రాబోయే రోజుల్లో మనకి పద్మశాలి కార్పొరేషన్ ఉంది, పవర్లూమ్ కార్పొరేషన్ ఉంది, హ్యాండ్లూమ్ కార్పొరేషన్, టెస్కో, ఈ 4 కార్పొరేషన్లో పద్మశాలి వాళ్ళు వస్తే 4 కార్పొరేషన్లో చైర్మన్లు అయితే ఇంకా మన బలం పెరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే రోజులు మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ మీ షార్ట్ నోటీస్లో ఇంతమంది ఆదరణకి మా సతీష్ అన్నకి, ప్రభాకర్ అన్నకి, వెంకన్నకి, మీ టీం అందరికి కూడా మారుతి గారికి, వీరయ్య గారికి నిమిషం ఏమన్నా 20 సంవత్సరాలుగా చూసుకుంటే చట్టసభల్లో ఎక్కడి నుండో ఎక్కడికో మనము దిగజారిపోయాం. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉండడం జరిగింది సంగారెడ్డి నుంచి. అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీలో ఉండడం వల్ల మనకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. సో అలాంటి పద్మశాలి సమాజం ఏదైతే రాజకీయంగా ఎదుగుదల లేక ఏ సమాజం అయితే రాజకీయాల్లో చట్టసభల్లో స్థానాన్ని కోల్పోతుందో ఆ సమాజం పూర్తిగా అనగతొక్కబడుతుంది. చేయలేనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేసుకోవడం జరిగింది. వారికి ఫలాలు అందుతున్నాయి. ఇప్పుడు మరి ఇదే విధంగా మరి 33 జిల్లాలలో కూడా చైతన్య యాత్రలు చేస్తూ మేము సొంత ఖర్చులతో తిరుగుతూ పద్మశాలి సమాజాన్ని చైతన్యపరుస్తూ మరి ప్రతి చోట ప్రతి జిల్లాలో మీటింగ్లు పెడుతూ సమైక్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ రాజకీయంగా మనలో ఉన్నటువంటి రాజకీయంగా ఎదగాలనే ఉత్సాహం ఉన్నటువంటి యువకులందరినీ కూడా వారిని ముందుకు రమ్మని చెప్పని మన అధ్యక్షుల వారు కోరుతున్నారు.